మన బాయ్తో ఈరోజు డేట్ అయిన ఆఫ్ లివింగ్. పొద్దున్నే లేసే వరకు మావాడు ఇంకా లేవలేదు. ఏ బాబు లేవు, తెల్లారింది లేవు. ఈ రోజు ఏంటి బాయ్ తొందర లేచినావు? సార్ మీరు మారిపోయారు సార్. నువ్వే లేట్ లేచినావు జిమ్మి. అమ్మ దీనమ్మ. వాకింగ్ పోదాం పదా. ఇయ్యూ పదా. వాకింగ్ అని తీసుకుపోతే వీడు రన్నింగ్ చేపిస్తుండు పొద్దున్నే. అట్లనే వచ్చేటప్పుడు చికెన్ తీసుకురావడానికి వెళ్ళినాం. ఇంకా ఫ్లాట్ కి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తుంటే వీడు ఫస్ట్ నాకు పోతావా వాటికి పోతావా? అసలు నేనంటే వాల్యూ లేకుండా పోతుంది నీకు. ఇంకా వీడికి వాటర్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ చేసుకున్నా. కూర్చొని తింటుంటే వీడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు ఏం స్పెషల్ చేస్తున్నావు బాయ్? రే ఎవ్వరు రావడు. ఆగు జిమ్మి, చూస్తున్నాగు. ఎవరు ఆగు జిమ్మి, ఆర్డర్ వచ్చింది తీసుకొస్తా. నేనొస్తా. బెడ్ వచ్చింది జిమ్మి పైన. ఇది అవునా? ఓపెన్. లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసిన బెడ్ ఫైనల్లీ ఇయర్ లో వచ్చింది. వీడు ఇప్పుడు దీని మీద వంటాడా లేకపోతే నా బెడ్ మీద వచ్చి వండుకుంటాడో చూడాలి. బెడ్ మీద కూర్చోబోయ్ అంటే పోయి అయితే కూర్చున్నాడు. చూడాలి వాడి రియాక్షన్ ఏంటో. రే చారి ఏం ఫీల్ ఉందిరా ఇక్కడ? ఇంకా వాడితో కూర్చొని తింటుంటే నాకు ఒక లుక్ ఇచ్చిండు. నా బెడ్ మీద కూర్చున్నవింది బాయ్. లెవిన్ నుంచి ఫస్ట్ బండోడికి బెడ్ సరిపోయినట్లేదు, సగం పడుకున్నాడు. ఇంకిద్దరికి ఒకటేసారి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నాకు చికెన్ కర్రీ, మా వాడికి చికెన్ పులావ్. ఇద్దరిది కుక్ అయిపోయింది కానీ వాడికి సల్లారు పెట్టి నేను చికెన్ రైస్ తిన్నా. తినేసినాక బాయిని లేపి వాడు ఫుడ్ పెట్టిన. మా వాడు తిన్నాక మంచి డీప్ స్లీప్ వేసిండు. సైలెంట్ గా ఏం డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా వర్కౌట్ కి వెళ్ళిపోయినా. ఈ రోజు మనది జిమ్నాస్టిక్స్ డే. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నా. ఏం ఇంజరీస్ కాకుండా సేఫ్ గా ఇంటికి వెళ్తే చాలు. ఫస్ట్ రోల్స్ కంటిన్యూస్ గా చేసేసరికి కన్ను మొత్తం తిరిగిపోయినాయి. కొంచెం రెస్ట్ తీసుకొని కార్ట్ వీల్ చేసిన. ఒక్కటి కూడా ఫామ్ లో రాలే. నెక్స్ట్ ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ స్టార్ట్ చేద్దాం. స్లైట్ గా భయం వేసింది, ఇంత బాడీ వెయిట్ తో కొట్టగలుగుతానా అని. బట్ నేర్చుకునే టెక్నిక్ తో కొట్టేసిన. స్టిల్ ఫామ్ ని కొంచెం ప్రాపర్ గా చేయాలి. అయిపోయినాక రూమ్ కి వచ్చి చూస్తే మా డోర్ ఎదురుగానే వెయిట్ చేస్తుండే. నేను నిద్రపోయిన టైం చూసి మంచిగా ఎస్కేప్ అయినావు కదా పాపిస్టోరా. దా బాల్తో ఆడుకుందాం జిమ్మి. ఏ పో బాయ్, నేను వెళ్ళిపోతున్నా. ఓరు బాబు సారీ రా. నెక్స్ట్ టైం ఇట్లానే వేస్తే నిజంగానే పోతా నేను. లోపలికి వచ్చి మావాడు చినిపోయిన టీ షర్ట్ తీసి కొత్తది వేసిన. మళ్ళీ గెట్ రెడీ విత్ మీ. ఇంకెన్ని టీ షర్ట్లు ఉన్నాయి బాయ్ నీ దగ్గర? నా అన్ని నీకే బాయ్. ఒరే ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాకు. ఇంకా స్నానం చేసి వర్క్ మీద కూర్చున్నా. అందరు అడుగుతారు బ్రో నువ్వు ఏం జాబ్ చేస్తావు, ఏం వర్క్ చేస్తావు అని. నేను ట్రేడింగ్ చేస్తా, అట్లనే ఫ్రీలాన్స్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తా. ఇంకా కంటెంట్ క్రియేషన్ మీకు తెలిసిందే కదా. నన్ను కూడా చూసుకునే చెప్పు. నువ్వు వర్క్ ఎందుకు అవుతావు బాయ్. ఇంకా నైట్ డిన్నర్ చేసి వాక్కి పోయినాక మా వాడు కొత్త బెడ్ నా పక్కన సెట్ చేస్తుండే. తొందరగా చేయి, నాకు నిద్ర వస్తుంది. సెట్ చేస్తున్నా గానీ ఫస్ట్ నువ్వు నా బెడ్ నుండి నువ్వు. ఇంకా మంచిగా దుప్పటేసి బాయ్ని బెడ్ లోకి రమ్మని వాడిని పిల్లోలా వాడుకున్నా. బాయ్ నాకు ముసమర్తలేదు బాయ్. పోయి నీ పెట్టు మీద పడుకో. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు జిమ్మి. కొత్త పెట్టు మస్తుంది. శుభరాత్రి గాయ్స్.